హలో ఫ్రెండ్స్, మన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకి ఒక మంచి ఉద్యోగ ప్రకటన అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా సుమారుగా 309 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలు అనేవి చాలా మంచి జీతంతో అయితే భర్తీ చేయనున్నారు. ఒక్కసారిగా ఈ ఉద్యోగాల జాయిన్ అయితే లైఫ్ సెట్ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలి అంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్ పెట్టుకోండి. సో ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి షేర్ చేయాలంటే మీ తరపు నుంచి మాకు ఒక లైక్ సింబల్ ఇస్తే మాకు కొంచెం మోటివ్గా ఉంటుందండి. ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 125, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30, ఓబీసీ వాళ్ళకి 72, ఎస్సీ వాళ్ళకి 55, ఎస్టీ వాళ్ళకి 27, పీడబ్ల్యూడి బీడీ క్యాండిడేట్స్కి వచ్చే వాటికి సి కేటగిరీలో అయితే 7 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఏజ్ విషయానికి వచ్చేపాటికి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అలాగే పీడబ్ల్యూడి బీడీ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారన్నమాట. దీని ఆర్గనైజేషన్ విషయానికి వచ్చేపాటికండి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి, ఏఏఐ అని కూడా అంటారనమాట. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేపాటికండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని కూడా అంటారు ఈ ఉద్యోగాలనే. మరి ఈ ఉద్యోగాలకి శాలరీ విషయానికి వచ్చేపాటికి స్టార్టింగే 40,000కు పైచులకు అయితే ఉంటుందండి. సో ఇక్కడ పే స్కేల్ కూడా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ బి E1 లెవెల్ 1 కింద 40,000 to 3% 1,40,000 వరకు అయితే ఉందండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి సో మొత్తం వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. సో వీటిలో కనుక వీళ్ళు క్వాలిఫై అయితే వీళ్ళకి ఉద్యోగం అయితే ఇస్తారండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాకి ఫీ విషయానికి వచ్చేపాటికండి 1,000 రూపాయలు అయితే ఉందండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ప్రీమియం క్యాండిడేట్స్కి వచ్చేపాటికి ఎటువంటి ఫీ లేదండి. ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే సిగ్నేచర్స్ కూడా అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుందండి జేపీజీ ఫార్మెట్లో. మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఫుల్ టైం రెగ్యులర్గా బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, బీఎస్సీ. సో ఇందులో మీరు ఫిజిక్స్ మ్యాథ్స్ మస్ట్ అండ్ షుడ్గా ఒక సెమిస్టర్ అయినా మీరు చదువు ఉండాలండి. అలాగే బీఈ కానీ బీటెక్ వాళ్ళు కానీ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ అట్లీస్ట్ ఒక్క సెమిస్టర్లో అయినా చదువు ఉంటే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయొచ్చండి. మరి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చేపాటికండి ఈ నోటిఫికేషన్ మనకి 4/4/2025 అయితే అఫీషియల్ రిలీజ్ చేశారు. బట్ ఈ ఉద్యోగానికి ఆన్లైన్ అప్లై చేసుకుంటాకి 25/4/2025 అయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 24/5/2025 అండి. ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదండి. సో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ లేదంటే ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది మనకి May 5th అయితే రిలీజ్ చేస్తారు, లేదంటే May 6th కానీ డేట్ అనేది అప్డేట్ ఇస్తారండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశం రాదండి. ఎప్పటికో ఒక్కసారి మాత్రం ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ తీస్తారు. మీరు బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కొంచెం కష్టపడి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం. అందులో కెరీర్స్ అని ఉంటుందండి, దానిలోకి వెళ్ళి ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవాలండి. సో అప్పుడు లింక్ ఓపెన్ అయినప్పుడు కూడా నేను మీకు అప్డేట్ ఇస్తానండి, లేదంటే ఏదైనా పోస్ట్ ద్వారా కానీ షార్ట్ ద్వారా కానీ. అప్పటి వరకు మీరు మస్ట్ అండ్ షుడ్గా దీనికి ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇంకో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.